నూతన కృప, నూతన వాత్సల్యం, నూతనమైన ప్రేమ, అంతేనా? క్రొత్త తైలము, నూతన అభిషేకము కూడా మనకిస్తాడు ఆయన. ఏ పూట కాపూట నూతనం. ఇదేంది ఈ ప్రసంగం న్యూ ఇయర్లో చేస్తే భలే ఉంటుందన్న అనుకోవాకండి. సంవత్సరానికి ఒక్కసారి న్యూ ఇయర్ కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి సూర్యోదయమా? ఎవ్రీడే, ప్రతిరోజు మనకు సూర్యోదయం కలుగుతుంది. అలాగే ప్రతిరోజు మన గతంలో నుంచి బయటికి వచ్చి ఒక నూతనమైన అడుగు వేయడానికి దారి దొరుకుతుంది. నువ్వు వెతకాలి, ప్రయత్నించాలి నా తమ్ముడు. నువ్వు వెతకాలి, ప్రయత్నించాలి, పోరాడాలి, సాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుటుంబ నాయకత్వం కరెక్ట్గా లేదు, సంపాదన విపరీతంగా ఉన్న అన్ని అప్పులే. ఎందుకు ఇలా జరుగుతుందంటే లీడింగ్ కరెక్ట్గా లేదు. నా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని నేను లైన్లోకి వచ్చిన తర్వాత నాయకత్వాన్ని మార్చా. ఎవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్ళ చేతుల్లో నుంచి బాధ్యతలు నేను తీసుకొని ఎక్కడెక్కడ బ్యాలెన్స్ మిస్ అవుతుంది, ఎక్కడెక్కడ తప్పు జరుగుతుంది అని తెలుసుకొని వాటన్నిటినీ సరిదిద్ది, అంటే ఇంకా వాళ్ళే చూసుకుంటారు, ఇక వాళ్ళ బతికంతే, నా బతికింతే, మా బతుకులు ఇంతే అని రాజీ పడితే అక్కడే ఉండేది పరిస్థితి. సో అక్కడ డైరెక్షన్ కుదరలేదు. నేను చూస్తా, నేను ట్రై చేస్తా. క్రొత్తగా ఒక అడిగేద్దాం. ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని ఒక క్రొత్త తీర్మానం చేశా. ఆ తీర్మానం ప్రకారం అందరూ కట్టుబడి ఉండండి. ఈ అప్పులో కొలిక్కి ఎందుకు రావు చూస్తాం. ఇప్పుడు మనం జీవం గల దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి రాబడి ఎంతో, దానిలో ఖర్చు అవుతుంది ఎంతో, మిగులుతుంది ఎంతో, మనం అదనంగా చేస్తున్న ఖర్చులు ఏవేంటో అన్నీ పరిశీలించుకొని ఇక్కడ వేస్ట్ అవుతుంది, ఇక్కడ వేస్ట్ అవుతుందని అన్ని కట్ చేసి పడేసి రాబడి అంతటిని బ్యాలెన్స్ చేసి మంత్కి కొంత అమౌంట్ తీసి ఒక్కొక్క అప్పుకి కట్టుకుంటా కొంతకాలం ప్రయాణం చేశా. పెద్ద మొత్తంలో ఉన్న అప్పు చాలా వరకు తిరిగిక చివరి ఘట్టంలో కొంత అప్పు మిగిలింది. ఆ అప్పును ఒక్క దినమంది దేవుడు తీసేశాడు. అది వేరే సంగతి. కానీ నా ఫ్యామిలీ దరిద్రం ఇంతే, మా కుటుంబం ఇంతే, అందరూ అంతే అని, నేను కూడా అంతే అని రాజీ పడితే నా కుటుంబం ఎప్పటికీ ఆ శాపగ్రస్తమైన జీవితంలో అలానే ఉండిపోయేది.